కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం కోల్పోయి 10 సంవత్సరాలు దాటిపోయింది. మరో 10 సంవత్సరాల లోపుగా అధికారంలోకి వస్తుందా అన్న సందేహాలు కాంగ్రెస్ అభిమానుల్లోనే కలుగుతున్నాయి. బీజేపీకి నరేంద్ర మోడీ రూపంలో బలమైన నాయకుడు ఉండటం, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల రూపంలో బలీయమైన సంస్థాగత ఏర్పాట్లు ఉండటం గమనించవచ్చు. అదే సమయంలో కాంగ్రెస్కు రాహుల్ గాంధీ రూపంలో నాయకత్వ పటిమ లోపించింది. సంస్థాగత బలం అంతంత మాత్రంగానే ఉంది. ప్రజల్లో బీజేపీ పట్ల వ్యతిరేకత పెరుగుతున్నప్పటికీ దీనిని కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా వినియోగించలేకపోతున్నది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 8, 9 తేదీల మధ్యకాలంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు 2 రోజుల పాటు అహ్మదాబాద్లో జరిగాయి. ఈ సమావేశాలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలకు ఆశించిన స్థాయిలో కార్యోన్ముఖులను చేయలేదు. అందులో మీడియా కవరేజ్ కూడా చాలా పరిమితంగానే ఉన్నది. మీడియా మీద బీజేపీకి ఉన్న పట్టు వల్ల మీడియా వారు కాంగ్రెస్ వార్తలను సప్రెస్ చేస్తున్నారన్న అభిప్రాయం కాంగ్రెస్ వాదుల్లో ఉంది. గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి 30 సంవత్సరాలు అయింది. గాంధీజీతో అనుబంధం ఉన్న సబర్మతి ఆశ్రమం సమీపంలో వర్కింగ్ కమిటీ సమావేశం జరపడం సాంకేతికంగా కాంగ్రెస్ కార్యకర్తల దృష్టిని ఆకర్షించాలి. అయితే అలా జరిగిందా అంటే సందేహమే. సమావేశంలో సెక్యులరిజం, ప్లూరలిజం, ఫెడరలిజం, సమ్మిళిత అభివృద్ధి వంటి విధానాలకు కాంగ్రెస్ పార్టీ పునరంకితం కావడం సంతోషించాల్సిన విషయమే. అలాగే అన్నిటినీ అధిష్టాన వర్గమే చూసుకుంటుందన్న వైఖరి నుంచి క్షేత్రస్థాయి కమిటీలను బలపరచాలన్న అంశం వైపు కాంగ్రెస్ పార్టీ మళ్ళటం కూడా సంతోషించదగిన అంశమే. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ వ్యాఖ్యానించినట్టు కాంగ్రెస్ పార్టీ బీజేపీని వ్యతిరేకించే పార్టీగానే కాకుండా ప్రజల్లో కొత్త ఆశలు, కొత్త విశ్వాసం కలిగించే పార్టీగా మారాలి. అందుకోసం పార్టీ నాయకులు ఇంకా చాలా కృషి చేయాల్సి ఉంటుంది. దశాబ్ద కాలం పాటు బీజేపీ పాలన తర్వాత కాంగ్రెస్ అవసరాన్ని భారత ప్రజలు బాగానే గుర్తించారు. కానీ కాంగ్రెస్ పార్టీకి భావనను తనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో తెలియటం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారం కేవలం 3 రాష్ట్రాలకే పరిమితమైంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పుంజుకున్న కాంగ్రెస్ పార్టీ హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల తర్వాత మళ్ళీ కుదేలైపోయింది. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో తిరిగి అధికారంలోకి వస్తుందన్న విశ్వాసం పార్టీ కార్యకర్తల్లోనూ ప్రజల్లోనూ సన్నగిల్లిపోతున్నాయి. ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ ఒంటెత్తు పోగొట్ల వల్ల ఆప్ ఓడిపోయింది. బీజేపీ అధికారంలోకి వచ్చింది. జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్లో ఇండియా కూటమి పార్టీలు గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ అక్కడ జూనియర్ పార్ట్నర్ మాత్రమే, చిన్న భాగస్వామిగానే ఉంది. కొన్ని చోట్ల జాతీయ పార్టీని, కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ శక్తుల్ని, మరికొన్ని చోట్ల జతకట్టిన మతతత్వ శక్తుల్ని, అలా ఆయా రాష్ట్రాల్లో భిన్నమైన ప్రత్యర్థులను ఎదుర్కొనే పరిస్థితి కాంగ్రెస్కు ఉంది. అందువల్ల సబర్మతి సమావేశం పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చాలా ఆసక్తిగా ఎదురు చూశాయి. భారత రాజ్యాంగంపై బీజేపీ దాడి చేస్తుందన్న కాంగ్రెస్ ఘాటైన విమర్శకు 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ పొలిటికల్ డివిడెండ్స్ లభించాయి. ఇండియా కూటమికి 150 స్థానాలు మించి రావని దేశంలో 16 ప్రముఖ సర్వే సంస్థలు వేసిన అంచనాన్ని తలకిందులు చేస్తూ 235 స్థానాలు గెలుచుకోవడం ఈ ప్రచార ప్రభావమే. 400 స్థానాలు ఆశించిన బీజేపీ సొంతంగా 240, కూటమికి 293 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మళ్ళీ అదే నినాదాన్ని ఎంత బిగ్గరగా వినిపించినా తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో పని చేయలేదు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, అభివృద్ధి లేమి వంటి సమస్యలు ప్రజల నిత్య ఆలోచనలో ఉన్నాయి. ఆయా అంశాల్లో ప్రభుత్వం ఎంతగా విఫలమైందో ఎండగట్టే వివక్ష, ఎత్తుగడలు యువతను ఆకట్టుకోవడానికి పనికొస్తాయి. కేంద్ర స్థాయిలో అధికారంలోకి రాకున్నా కనీసం బలమైన ప్రతిపక్ష పాత్ర వహించాలని బీజేపీ అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక ధోరణులను నిలువరించాలని కాంగ్రెస్ వాదులతో పాటు ప్రజాస్వామ్య ప్రియులందరూ ఆశిస్తున్నారు. అయితే పార్లమెంటులో కానీ బయట కానీ కాంగ్రెస్ ఆ పాత్రను సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నది. అందువల్ల బీజేపీకి ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలు బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి దేశ స్థాయిలో జాతీయ పార్టీలు, అసెంబ్లీ స్థాయిలో ప్రాంతీయ పార్టీలు బలపడితే రాజకీయానికి కొంత రంగు, రుచి, వాసన వస్తాయి. అలా జరగడం బీజేపీ పార్టీ కూడా అంతగా నచ్చదు. అందువల్లనే ప్రాంతీయ పార్టీలను సర్వనాశనం చేసే వ్యూహంతో ముందుకు వెళుతున్నది. అలా ఏర్పడిన రాజకీయ శూన్యతను కాంగ్రెస్ పార్టీ భర్తీ చేయలేకపోతున్నది. సబర్మతి సమావేశంలో పార్టీ కీలక తీర్మానానికి మద్దతు పలుకుతూ ఎంపీ థరూర్ ఒక మాట అన్నారు.
కాంగ్రెస్ అంటే పగ ప్రతీకారం కాకుండా ప్రజలకు ఒక ఆశ ఆకాంక్ష అవ్వాలి. కాంగ్రెస్ అంటే కేవలం గత వైభవమే కాకుండా సానుకూల దృక్పథం కలిగిన ఒక ఆశావాహ భవిష్యత్తు కావాలి. వ్యతిరేకిస్తూ చేసే విమర్శ మాత్రమే కాకుండా సద్యోచన నిర్మాణాత్మక సహకారం అందించే బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉండాలి అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మాటలు పార్టీకి మార్గదర్శకత్వం వహించాల్సి ఉంది. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గానికి నిరంతరం భయం పీడిస్తూ ఉంటుంది. అది ఇందిరాగాంధీ కాలంలోనే మొదలైంది. ఇప్పటికే రకరకాల రూపాల్లో కొనసాగుతూనే ఉంది. గాంధీ కుటుంబానికి చెందని ఎవరినీ పార్టీలో సహజంగా పెరగడానికి అనుమతించడం లేదు. అదే వైఖరి బలమైన రాష్ట్ర నాయకుల మీద కూడా ప్రదర్శిస్తున్నారు. సోనియా గాంధీ పిరికితనం వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి బలోపేతం కావడానికి అధిష్టాన వర్గం సహకరించడం లేదు. తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్ నేరుగా సచివాలయానికి వెళ్ళి మంత్రివర్గ ఉపసంఘంతో అధికారులతో భేటీ అయి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదాన్ని సమీక్షించడం పలువురిని విస్మయానికి గురిచేసింది. పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్లోనే కాకుండా నేరుగా యూనివర్సిటీకి వెళ్ళి విద్యార్థి ప్రతినిధులు పౌర సంఘాల వారితో ముచ్చటించారు. మళ్ళీ వచ్చే ఆ అంశాలను మంత్రివర్గ ఉపసంఘంతో చర్చించారు. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ ఆయా ప్రతినిధులు వర్గాల వారితో అది చర్చిస్తుందన్న ముఖ్యమంత్రి మాటలు అమలు కాకముందే ఆమె ఈ హడావిడి చర్యలకు పూనుకున్నారు. ఆమె ఏ హోదాలో సచివాలయంలో ఉపసంఘంతో అధికారులతో భేటీ అయ్యారన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ఈ ప్రశ్నలకు సాంకేతికంగా చాలా సమాధానాలు చెప్పవచ్చు. అవి ప్రజలను, కాంగ్రెస్ కార్యకర్తలను సంతృప్తి పరుస్తాయా లేదా అన్నదే ప్రధాన ప్రశ్న. ఈ ప్రశ్నలకు అధిష్టాన వర్గం వద్ద ఎటువంటి సమాధానం లేదు. అందువల్లనే కాంగ్రెస్ భవిష్యత్తుపై సమాధానాలు లేని ప్రశ్నలు చాలా అలాగే మిగిలిపోతున్నాయి.